షేర్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో మోసానికి పాల్పడ్డ సైబర్ కేటుగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళకు అధిక లాభాలు ఆశ చూపి 3,16,00,000 వరకు వసూలు చేశారు. విడతల వారీగా డబ్బు వారి అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. అయితే వారి నుంచి డబ్బు తిరిగి రాకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్ల ఆధారంగా నిందితులను గుర్తించారు పోలీసులు. గుజరాత్ కు చెందిన బ్యాంక్ అధికారులతో సహా సైబర్ నేరస్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. బ్యాంక్ అధికారులు సైబర్ చీటర్స్ తో కుమ్మక్కై అకౌంట్లు ఇచ్చినట్లు గుర్తించారు పోలీసులు. షేర్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో మోసానికి పాల్పడ్డ సైబర్ కేటుగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వెట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, ఏం చెప్తున్నారు పోలీసులు? ఏదైతే హైదరాబాద్ గుజరాత్ కేంద్రంగా జరిగిన స్కామ్ సంబంధించి ఇప్పుడు పోలీసులు ఒక మొత్తంగా పెద్ద ముఠాను పట్టుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో మొదటిసారి బ్యాంకు అధికారులు సైబర్ కేటుగాళ్ళు మొత్తంగా ఇద్దరు కలిసి కూడా పెద్ద మొత్తంలో ప్రజల వద్ద నుంచి డబ్బులు కొట్టేస్తున్న వ్యవహారం గుర్తు జరిగింది. దీంట్లో హైదరాబాద్ చెందిన ఒక లేడీ దగ్గర నుంచి ఏకంగా 3 కోట్ల పైచిలుక డబ్బుని విడతల వారీగా వసూలు చేయడం జరిగింది. ఆన్లైన్ షేరింగ్ పేరుతోటి, ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతోటి వసూలు చేశారు. విడతల వారీగా డబ్బులు వసూలు చేసి చివరికి చేతులు ఎత్తివేసిన తర్వాత ఆ మహిళకు అనుమానం వచ్చి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఆ తర్వాత చాలా నిజాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది. కొంతమంది గుజరాత్ సంబంధించి కొంతమంది సైబర్ నేరగాళ్లు, కొంతమంది బ్యాంకు అధికారులు కలిపి ఏదైతే మొత్తంగా స్కామ్ చేస్తున్నట్టు, ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో మోసాలు చేస్తున్నట్టుగా బయటపడింది. దీనికి సంబంధించి ఇప్పటికీ 5 అయితే అరెస్ట్ చేశారు. ఇంకా చాలా మంది ఈ ముఠా వెనకాల ఉన్నారు. దీని వెనకాల పెద్ద ముఠా నడుస్తుంది, మొత్తం దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉంది అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ వ్యవహారం సంబంధించి ఇంకా చాలా మంది కోసం గాలిస్తున్నాం. ఆ రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రతో పాటుగా అటు బీహార్ లాంటి రాష్ట్రాలు కూడా ఈ ముఠాలు పనిచేస్తున్నాయి. వాళ్ళ కోసం కూడా గాలిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే 5 అరెస్ట్ చేస్తాం, ఇంకా కొంతమంది కోసం గాలిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.